తర్వాత సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలా. అంటే 5-6 థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి ఏసీలు ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి 100 రూపాయలకే నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అసలు ప్రొడ్యూసర్లు ఈ 24 క్యాప్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు? సమాజము, దేశము ప్రతిదీ ఎదగాలంటే 4 ఉంటాయి కారుకు చక్రాలు ఉన్నట్టు. జుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే ఆ 4వ చక్రమేనా ఈ జర్నలిజము? అది అందరికీ తెలుసు. కాకపోతే అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుగుతో వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, ఎక్కడో చీకటి రూమ్లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైటో యూట్యూబో పెట్టుకొని వాడు సినిమా చూడకముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్న జీవుల్లాగా. ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు. నాగవంశీ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇది కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం, అందరికీ ఉపాధి పోవటము ఖాయము. మాకేమీ కాదు, ఇది కాకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం. ప్యాషన్తో వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చిన్న సినిమా వాడు ఈడెవడరా మాట్లాడుతున్నాడు అని అనుకోకర్లా. ఫస్ట్ సినిమా అయినా కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వంశీ గారు, దిల్ రాజు గారు నాకు అంత నాలెడ్జ్ లేదు, అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాట్లాడేది కనెక్ట్ అయ్యా నిన్న. అరే ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నారా అని. ఇప్పుడు శుక్రవారం వస్తే ఒక బఫే లాంటిది సినిమా ఇండస్ట్రీ. ఫుడ్ అన్ని రకరకాల సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక బఫేలో బిర్యానీ ఉండవచ్చు, సాంబార్ రైస్ ఉండవచ్చు, బిసి బేలాబాత్ ఉండవచ్చు, పెరుగన్నము ఉండవచ్చు. ఆడియన్స్ తినడానికి వెళితే ఈ ముసుగులో ఈ ఎవరైతే రివ్యూలు పెడుతున్నారో డబ్బులు డిమాండ్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు ఆ బఫే మీద ఇసుక చల్లేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? తయారు చేసినోడికి ఎలా ఉంటుంది, తినేవాడికి ఎలా ఉంటుంది? ఆడియన్స్ మీ అందరికీ చెప్తున్నా, మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు తొక్కేస్తున్నారు మీ దాకా రానికుండా. మీరే మీ మధ్యలోనే ఉన్నారు. వాళ్ళని మీరు కనిపెట్టి నులిమేయాలి. మీరు మీడియా వాళ్ళు కూడా మీరందరూ తులసి తోటలో ఉండే గంజాయి మొక్కల్ని పట్టుకొని యాక్ట్లు సెక్షన్లు తిరగేసి, అసలు వాడికి పరిధులు ఉన్నాయి, వాడు ఇష్టం వచ్చినట్టు ఏ సెక్షన్ ప్రకారం వాడు యూట్యూబ్ పెట్టి రాస్తున్నాడో చెప్పండి. సినిమాకైతే సెన్సార్ ఉంది, వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది? అందుకని అందరూ కూర్చొని 24 క్యాప్స్ కానీ ఇంకా ఇతరత్ర ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మిగతా వాళ్ళందరూ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ ఇమీడియట్గా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఆడెవడో పొలసక్కవాడంట, ఆడికి 2 టమాటాలు లేవు కానీ వాడు 1 టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు? అసలు వాడెవడో నాకు తెలియదు, నేనెవడో వాడికి తెలియదు. సినిమా రిలీజ్ కాకుండా రివ్యూలు పెట్టేస్తుంటారు. అటువంటి వాళ్ళని మక్కిలెర కొట్టి, తోలు ఒలచి, ఉప్పు కారం చల్లి, ఎండలో వేసి శిక్ష పడేలా చేయాలి. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాకు తెలియక కాదు, పోనీలే వాళ్ళ రకమాల ఒక తల్లో చెల్లో పెళ్ళామో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతలేదని వదిలేస్తున్నాము. చేతకా కాదు, నాలాంటి వాడు ఎవడో తగులుతాడు, తాట తీస్తాడు. ముందే చెబుతున్నా, తాట తీయటం ఖాయం అటువంటి వాళ్ళని. కబడ్దార్ పొలచక్కవాడ, నువ్వు ఎక్కడున్నావు? యూట్యూబ్లో లింకులు కనుక తీయకపోతే అటువంటి వాళ్ళు నేను 24 అవర్స్లో తలుచుకుంటే యాక్ట్లో కూడా అమెండ్ చేపించి తాట తీయటం ఖాయం. మీకు ఫ్రీడమ్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు పెడతానికి ఎవర్రా మీరు? నా సినిమా గురించి నేను మాట్లాడతా, నాది సూపర్ సక్సెస్ అయింది. పక్కన వాళ్ళ సినిమాల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఇంకా రేటింగ్లు తక్కువ ఇస్తారు. అసలు ఎందుకండి ఇది? సినిమా మీదే కదా మీరు బతికేది. తల్లి రొమ్ము పాలు తాగుతూనే రొమ్ము కోసే టైప్ ఎందుకు మీరు? ఎంత అన్యాయం ఇది! ఇటువంటి పాపపు కూడు మీరు తిని అసలు మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని ఉరేయాలి పట్టుకొని. ఇది ఎంత దోహము! పెద్ద ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు. వెంటనే కూర్చొని దీని మీద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే సొల్యూషన్ కనిపెట్టకపోతే ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్, సినిమా తీయడానికి ఒక బడ్జెట్, పబ్లిసిటీకి ఒక బడ్జెట్, వాటన్నిటికంటే వీటికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జనాలు సినిమాకి థియేటర్కి రాక ఇబ్బంది పడుతుంటే వచ్చే జనాలను కూడా ఇసుక చల్లేసి బిర్యానీలు తినకుండా చేస్తున్నారు. మేము ఆఫర్లు పెట్టాము, ఈ ఆఫర్లు మీ చేతికి అందనీయకుండా చేస్తున్నారు. ఐఫోన్లు పెట్టాము, అవన్నీ మీకు అందనీయకుండా కలర్ రాస్తున్నారు. పబ్లిక్ టాక్ చూస్తేనేమో 100% పాజిటివ్గా ఉంది. నేను అనేది ఏంటంటే, అందరూ సినిమా థియేటర్ మా సినిమాని ఆదరిస్తున్నారు, మాకు ప్రాబ్లం ఏమి లేదు, బాగా లాభాలు వస్తున్నాయి, ఆల్రెడీ నో ప్రాబ్లం. వేరే సినిమాలు 2 సినిమాలను కూడా నేను గమనిస్తున్నాను. అవి మంచి, చెప్పాను కదా, బఫేలో రకరకాల ఫుడ్ ఉంటుంది, ఏది చెడ్డ ఫుడ్ కాదు. 100 రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మీరు అసలు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. అసలు ఎంత కష్టపడతారు ఒక సినిమా యూనిట్ మొత్తం అని చెప్పి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అటువంటి వాళ్ళని మీ మధ్యలోనే ఉన్నారు.
ఎక్కడో కనిపెట్టి మాకు చెప్పండి, 24 hours టైం ఇవ్వండి, నాకు వాడిని కనుమరుగు లేకుండా చేస్తాం. ఖబర్దార్, పూల చక్కవాడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్.